నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఐక్యూ Z10X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంది, కొంటే స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఫైనల్ నా ఒపీనియన్ ఏందని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో మాత్రం లెంతీగా ఉంటుంది, ముందే చెప్పేస్తున్నా. లాస్ట్ దాకా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాటిని ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు, ఐక్యూలో వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఐక్యూ Z10X ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే పెట్టారంటే 6,500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్, కొంచెం ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ బాగుంది, లుక్ బాగుంది, కెమెరా కట్అవుట్ కూడా బాగా నచ్చింది నాకు. హైలైట్ చూసుకుంటే మిడెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 6,500 mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 50 MP అల్ట్రా హెచ్డి కెమెరా, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఏకి సంబంధించిన ఫీచర్స్ ఫన్ టచ్ OS 15తో పాటు కూడా వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. కొన్ని చూసుకుందాం. సో ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే అల్ట్రా మెరిన్ కలర్ అండ్ టైటానియం కలర్ 2 ఆప్షన్స్లో కూడా వస్తుంది. అండ్ మినిమలిస్టిక్ జస్ట్ ప్లేఫుల్ అని, సో సింపుల్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, చేతిలో బిల్గాడడానికి. క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. 8.09 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది, చాలా సన్నగా ఉంది. అండ్ మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. సో ఇక్కడ చూసుకుంటే 4nm టెక్నాలజీతో పాటు వచ్చింది. 2.5 GHz స్పీడ్తో పాటు వస్తుంది, హైయెస్ట్ స్పీడ్. అండ్ వర్చువల్ ర్యామ్ అయితే మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసారు అన్నమాట. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 6,500 mAh బ్యాటరీ బై ఈజీగా 2 days వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి, హెవీ యూజర్కి అయితే ఇట్లా ఫుల్ డే వచ్చేస్తుంది. 5 years దాకా మంచి బ్యాటరీ హెల్త్ అయితే ఉంటుంది అంటారు. అండ్ ఇక్కడ 44 watts ఛార్జర్ అంటారు. సో ఛార్జింగ్ టైం పడుతుంది, 50% ఏదైతే ఉందో 40 minutes అంటారు. సో నాకు తెలిసి గంట 10 నిమిషాలు, గంట 15 నిమిషాల లోపల ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. 4D గేమింగ్ వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది. 1050 నిట్ బ్రైట్నెస్ అండ్ మిలిటరీ సర్టిఫికేషన్ 810H సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కింద పడ్డా కూడా ఏం కాదు, డస్ట్ రెసిస్టెన్స్, షాక్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ అండ్ లో టెంపరేచర్ ఎన్విరాన్మెంట్, హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్లో కూడా తట్టుకోగలుగుతుంది అన్నమాట. బై ఇక్కడ వాటర్ పడ్డా కూడా ఏం కాదు, IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఏఐఎస్ టూల్ ఒకటి, ఫోటో ఎన్హాన్సరు అండ్ డాక్యుమెంట్ స్కానర్ ఫీచర్స్ ఏవైతే బాగున్నాయి. అండ్ ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తుంది, 4K క్లారిటీ బాగుంది. 50 MP మెయిన్ కెమెరా పక్కకే IR బ్లాస్టర్ వస్తుంది. కింద వచ్చేసరికి 2 MP బోకే కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దాని కింద చూసుకుంటే ఇక్కడ ఫ్లాష్ క్యూబికల్ ఫ్లాష్ లాగా వస్తుంది, క్యూబికల్ డిజైన్లా. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, పిక్చర్స్ బాగున్నాయి. ఫన్ టచ్ బేస్డ్ ఆన్ Android 15 అండ్ 50 months దాకా స్మూత్ ఎక్స్పీరియన్స్ అంటే 2 years దాకా 2 OS అప్డేట్స్ అండ్ 3 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సర్కిల్స్ ఫీచర్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంత, ఎక్కడ కొనుక్కోవచ్చు అని అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది 13,500కి. ఇక్కడ మీకు ఆఫర్స్ అనేవి 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కార్డ్స్ మీద. సో మీరు 13,000కి ఇదైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వాల్యూ ఫర్ మనీ అంటాను, తీసుకోమనేసి అయితే నేను మీకైతే పక్క రికమెండేషన్ అయితే చేస్తున్నాను. మిస్ కావద్దు ఈ స్మార్ట్ ఫోన్ని. వాల్యూ ఫర్ మనీ అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ హైలైట్ మెన్షన్ చేసి 204 grams వెయిట్తో పాటు కూడా వస్తుందని. ప్రాసెసర్ కొంచెం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మెయిన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా బ్యాటరీ కీ పాయింట్ అనుకోవచ్చు, ప్రాసెసర్ కీ పాయింట్, దాని తర్వాత ప్రైస్ అనమాట. ఇంత ప్రైస్కి ఇంత బ్యాటరీ, ఇంత మంచి ప్రాసెసర్ అయితే ఎవరు ఇస్తలేరు. అండ్ ఈడ ఎక్కడ ఇచ్చారు కదా, ఏంటంటే డ్రాబ్యాక్ చేసినట్టు LCD డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఆమ్లెట్గా ఏం లేదు. LCD డిస్ప్లే పర్లేదు, యాక్సెప్టెడ్. HD రెజల్యూషన్స్ 2408x1080 రెజల్యూషన్తో పాటు 6.17 inches. 50 MP మెయిన్ ఆటో ఫోకస్ కెమెరాస్, 2 MP బొక్క కెమెరా, ఫ్రంట్ 8 MP. అండ్ మీద మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. Wi-Fi 6 వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4, Type-C పోర్ట్, GPS సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్, 2 నెట్వర్క్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. డ్యూయల్ స్టాండ్ బైతో పాటు వస్తుంది, నానో సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సెన్సార్లు చూసుకుంటే యాక్సిలోమీటర్, ఆంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. జైరోస్కోప్ సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ కెమెరా అక్కడ సైడ్స్లో ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే GPS, గ్లోనోస్, గాలియస్, బైడస్, QoS తో పాటు కూడా వస్తుంది.
అండ్ అంతే బై ఇవి ఆబ్వియస్‌గా బై స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఓవరాల్‌గా బడ్జెట్‌ల ఐక్యూల 10,000 నుంచి 15,000 మధ్యల లేటెస్ట్ వచ్చిన ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఐక్యూ జీ10ఎక్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ ఉంది. పంచోల్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ప్లస్ అమెజాన్‌లో కూడా వస్తుందన్నమాట. సో, ఇంకా మంచి బెటరే కొన్ని ఆఫర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో డిస్కౌంట్ కూడా ఉంది. సో, ఇవన్నీ కూడా అప్లై చేసుకొని పర్చేజ్ చేసుకోమంటాను. బావుంది. ఒకటేందంటే బడ్జెట్‌లో కూడా స్లైట్ బేసిక్ గేమ్స్ గాని, డే టు టాస్క్‌లకు కావాలంటే గిట్లా ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్, షేర్ అయితే చేయండి బై. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.